చంద్రబాబు రిలాక్స్ అవుతున్నారా? ఆ బాధ్యతలను పవన్ లోకేష్ కు అప్పగించారా? రెండు పార్టీల మధ్య విభేదాలను చక్కబెట్టేది ఎవరు? టీడీపీ అధినేత అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ప్రజలతో మమేకమయ్యే పనిలో వైసీపీ బిజీగా ఉందా? ఏపీలో పాలనను పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు సంక్షేమం అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయం. శరవేగంగా అమరావతి నిర్మాణ పనులు. టీడీపీ జనసేన మధ్య మొదలైన విభేదాలు. ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు వైసీపీ ప్రయత్నాలు. పార్టీని బలోపేతం చేసే దిశగా అధినేత అడుగులు. చంద్రబాబు మంచి దూకుడుగా ఉన్నారు. ఎక్కడా తగ్గకుండా దూకుడు మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు పాలనను పరుగులు ఎక్కిస్తూనే మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇంకోవైపు సంక్షేమ పథకాలు అమలు చేయాలని భావిస్తున్నారు. ఏకకాలంలో ఈ పనులన్నీ పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా జరిపించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రి లోకేష్ కు ఆయన కొన్ని రకాల బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. ఇక కూటమి ప్రభుత్వానికి హనీమూన్ ముగిసింది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తుంది. అందుకే ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు పాలనను అందించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మే నెల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచిస్తున్నట్లు సమాచారం. నిధుల సమీకరణతో పాటు కేంద్రంతో సమన్వయానికి చంద్రబాబు విలువైన సమయాన్ని కేటాయిస్తారని తెలుస్తుంది. ఇక మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. రాజకీయంగా కూడా కూటమికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఇక ఇంకోవైపు టీడీపీ జనసేన మధ్య విభేదాలు ప్రారంభమైనట్లు కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో రాజకీయ అంశాలపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. అందుకే జనసేన నుంచి పవన్, టీడీపీ నుంచి లోకేష్ రాజకీయ అంశాలకు సంబంధించి బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో 1-2 సార్లు పార్టీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకుందామని, మరోసారికి జగన్ కి ఛాన్స్ ఇస్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని కూడా పవన్ హెచ్చరించారు. ఇక లోకేష్ సైతం టీడీపీ శ్రేణులను కట్టడి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగాలని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. దాన్ని చెప్పే పరిస్థితి ఉండకూడదని లోకేష్ సైతం పార్టీ శ్రేణులను సర్దుబాటు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ పరంగా ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు లోకేష్ తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారుగా తమ పార్టీలను బలోపేతం చేస్తూనే సమన్వయంతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఆ ఇద్దరు నేతలకు బాధ్యతలను అప్పగించారు. మరి వారు ఎంతవరకు వర్కౌట్ చేస్తారో చూడాలి.